ఉదయాన్నే అద్దంలో మొహం చూసుకుంటే అన్నీ అరిష్టాలే. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకుని తమ ఇష్ట దైవాన్ని పూజించుకుంటారు. క్రైస్తవులు యేసుదేవునికి ప్రార్థన చేసుకోవడం, ముస్లింలు మసీదుకు వెళ్ళి నమాజ్ చదువుకోవడం, హిందువులు ఇంట్లోనే పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల గృహంలో ఉన్న దోషాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని అందరూ ప్రగాఢంగా నమ్ముతారు. అయితే కొంతమంది మాత్రం వీటన్నింటికీ వ్యతిరేకంగా ఉదయాన్నే లేవగానే అద్దంలో ముఖాలను చూసుకోవడం, చుట్టుపక్కల ఉన్న వస్తువులను చూడటం, ఇంకా తమకు నచ్చిన విధంగా రకరకాల పద్ధతులు అవలంబించడం జరుగుతుంది. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇలా చేస్తే ఆ రోజు తలపెట్టుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయని, ఏ శుభకార్యం నిర్వహించినా దానికి విరుద్ధంగా సమస్యలు ఏర్పడతాయని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అంతేకాదు, ఉదయాన్నే లేవగానే పెరుగు, నెయ్యి, ఆవాలు, అద్దాలు వంటివి అస్సలు చూడకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.